హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 3 మార్చి 2024 సంబంధించి ముఖ్యమైన ప్రధానమైన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి అప్డేట్స్ అయితే మీరు పొందండి. ఇక్కడ మన టాపిక్లోకి వచ్చినట్లయితే ఇక్కడ 3వ తారీఖు 3వ నెల 2024 సంబంధించి మనైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మీకు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ వీడియోస్ చేయబడుతుందన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి మన కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కరెంట్ అఫైర్స్ మీద స్పెషల్ ఫోకస్ అయితే చేయండి. టాపిక్లోకి వచ్చినట్లయితే ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి సముద్ర లక్ష్మణ 2024 సంబంధించి మనకి ఇక్కడ ఒక వార్తలు నిలిచిందనమాట. సో ఇక్కడ మనకు ఇది ఒక విన్యాసం పేరండి, సముద్ర లక్ష్మణ 2024. సో ఇది 2 దేశాలకు సంబంధించి సంయుక్త విన్యాసం. ఓకేనా. సో ఎన్ని దేశాలు ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాయి, వాటి యొక్క పేర్లు అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేవీ సంబంధిత విన్యాసం. సో ఆ 2 దేశాలు ఏంటి అంటే భారత్ మలేషియా జాయింట్ మ్యారిటైమ్ కోఆపరేషన్. ఓకే. సో సముద్ర లక్ష్మణ అనేటువంటిది 2024 అనేటువంటిది ఏ 2 దేశాల యొక్క సంయుక్త విన్యాసం అంటే భారత్ అండ్ మలేషియా సంబంధించి నేవీ సంబంధిత విన్యాసం అండి. ఓకేనా, నేవీ సంబంధిత విన్యాసం. ఓకే. సో ఇక్కడ కోస్ట్ ఆఫ్ విశాఖపట్నం, ఇది మనకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 వరకు జరిగింది. ఓకే, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది, ఎక్కడ జరిగింది, ఓకేనా, ఏ 2 దేశాలు ఇక్కడ మనకు విన్యాసంలో పాల్గొన్నాయి. సో ఈ విన్యాసం దేనికి సంబంధించింది, నేవీ సంబంధిత విన్యాసం. ఈ అంశాలను గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, జిఐ ట్యాగ్ సంబంధించి జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ సంబంధించి మనకి ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగిందనమాట. అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి ఇటీవల 12 ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ వచ్చింది. ఓకే, జిఐ ఆఫ్ గూడ్స్ అండ్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 సంబంధించి మనం ఇక్కడ జిఐ ట్యాగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. మొట్టమొదటిసారిగా జిఐ ట్యాగ్ పొందినటువంటి ప్రోడక్ట్ ఏంటి అంటే ఇక్కడ వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్ టీ అనేది మొట్టమొదటిసారిగా జిఐ ట్యాగ్ అయితే పొందింది. ఓకే, దీనికి సంబంధించి ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి 12 ప్రొడక్ట్స్ అయితే కనుక జిఐ ట్యాగ్ అయితే పొందడం జరిగిందనమాట. అరుణాచల్ ప్రదేశ్లో అపటాని టెక్స్టైల్ ప్రొడక్ట్స్ సంబంధించి ఇది టెక్స్టైల్ రంగంలో అండి. నెక్స్ట్ వచ్చేసి మోన్పా టెక్స్టైల్ ప్రోడక్ట్, నీస్ టెక్స్టైల్ ప్రోడక్ట్, అలాగే గాలో టెక్స్టైల్, ఆది టెక్స్టైల్, ఓకే, టాల్కాంటి హ్యాండ్లూమ్ టెక్స్టైల్. ఇవన్నీ కూడా మనకు ఇటీవల కాలంలో అరుణాచల్ ప్రదేశ్ నుంచి 12 ప్రొడక్ట్స్ అయితే కనుక జిఐ ట్యాగ్ అయితే పొందడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ చూడండి, మోన్పా హ్యాండ్మేడ్ పేపర్, దువా స్వాడ్, అలాగే మరోవా అపో, మరోవా మిల్లెట్ బేవరేజ్, ఓకే, కూల్ డ్రింక్స్ సంబంధించండి ఇది. మరోవా అపో. నెక్స్ట్ వచ్చేసి ఆది అపోంగ్, ఇది కూడా బేవరేజే. నెక్స్ట్ వచ్చేసి అంజియాట్ లేదా అదిలై, తన్యాక్ మిల్లెట్. నెక్స్ట్ వచ్చేసి కేలాప్, పలాప్, ఫెలప్ టీ. ఇవి మనకు ఇటీవల కాలంలో అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి జిఐ ట్యాగ్స్ పొందినటువంటి ప్రోడక్ట్స్ అండి. ఓకేనా. ఇక్కడ మనకు వరుసగా 6 ప్రోడక్ట్స్ వచ్చేసి మనకు టెక్స్టైల్ రంగానికి సంబంధించినటువంటి అన్నమాట. రిమైనింగ్ వచ్చేసి హ్యాండ్ క్రాఫ్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్, తర్వాత అగ్రికల్చర్ సంబంధించి 2 అన్నమాట. ఓకేనా. వీటి పేరు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మనకు అరుణాచల్ ప్రదేశ్ సంబంధించినటువంటి మనకు జిఐ ట్యాగ్ పొందినటువంటి ప్రొడక్ట్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, అండ్ ఎకో ఫ్రెండ్లీ వూండ్ డ్రెస్సింగ్ మెటీరియల్ అని ఇటీవల కాలంలో మనకు వార్తలు నిలిచిందనమాట. బనానా పీల్ నుండి ఎకో ఫ్రెండ్లీ వూండ్ డ్రెస్సింగ్ మెటీరియల్ను తయారు చేశారు. దీన్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు రూపొందించడం జరిగింది. ఓకేనా. బనానా పీల్ నుంచి వుడ్కి సంబంధించి అంటే మనకి ఏదైనా గాయాలకు కట్లు కొట్టుకుంటాం కదా, ఆ కట్లకు సంబంధించి ఒక
మెటీరియల్ని ప్రిపేర్ చేసేటువంటి అధునాతనమైన పద్ధతిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు రూపొందించారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి టాప్ 5 ఆన్ ఇంటర్నేషనల్ ఐపీ ఇండెక్స్ 2024. ఓకేనా, సో 2024 ఐపీ ఇండెక్స్ మనకి కనుక అక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. దీనిని ఇంటర్నేషనల్ ఐపీ ఇండెక్స్ 2024 నుండి యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రిలీజ్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఐపీ ఇండెక్స్ 2024ని ఎవరు రిలీజ్ చేస్తారంటే ఇక్కడ యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఓకేనా, యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది మనకి ఇక్కడ ఈ ఐపీ ఇండెక్స్ సంబంధించి దీని యొక్క గణాంకాలు అయితే చెప్తుందన్నమాట. సో దీని యొక్క ఫస్ట్ ర్యాంక్లో మనకు యూఎస్ఏ ఉంది 95% శాతం పరంగా. నెక్స్ట్ వచ్చేసి ఉత్తరాఖండ్ అండి 94%, ఫ్రాన్స్ 93%, జర్మనీ 92%, స్వీడన్ వచ్చేసి 92%, ఇండియా వచ్చేసి మనకు 42వ స్థానంలో ఉంది, ఇండియా 38%తో. ఓకేనా, సో ఐపీ ఇండెక్స్ 2024లో మన ఇండియా అనేది ఎన్నో స్థానంలో ఉందంటే 42వ స్థానంలో ఉందని ఒక అంశాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలో ఉపకాయతకీయులు 100 కోట్లు. ఓకేనా, సో ఉపకాయతం వచ్చినటువంటి పేషెంట్స్ 100 కోట్లు ఉన్నారని ఇక్కడ మనకు గణాంకాలు చెప్తున్నాయన్నమాట. 2022లో భారత్లో 1.25 కోట్ల మంది చిన్నారులకు అధిక బరువు సమస్య ల్యాండ్ బెండ్ అధ్యయనం వెల్లడి. ఓకే, ఇక్కడ చూడండి, ఉపకాయతంతో ఉన్న వారి సంఖ్య 2022కు గాను 100 కోట్లు దాటినట్టు పేర్కొంది. దాంట్లో కాగా 87.9 కోట్ల మంది పెద్దలు ఉన్నట్లు పేర్కొంది. ఓకే, సో ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ డెడికేట్స్ టు ది నేషన్. ఓకేనా, సో ద హిందుస్థాన్ ఉర్వారక్ రసాయన్. ఓకేనా, ఉర్వారక్ రసాయన్ ఎల్టీడీ. ఓకేనా, సో ఇటీవల కాలంలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక ఫెర్టిలైజర్ ప్లాంట్ని ఇక్కడ మనకు జాతికి అంకితం చేయడం జరిగిందనమాట. దాని యొక్క పేరు వచ్చేసి HURL, ద హిందుస్థాన్ ఉర్వరక్ రసాయన్ ఎల్టీడీ. HURLని ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ గారు జాతికి అంకితం చేశారు. ఇది ఎక్కడుంది అంటే ఇది సిండ్రి. ఓకేనా, ధన్బాద్, జార్ఖండ్లో ఉన్నటువంటి ధన్బాద్లో ఇది ఫెర్టిలైజర్ ప్లాంట్ అనమాట. HURL, హిందుస్థాన్ ఉర్వరక్ రసాయన్. ఓకే, నెక్స్ట్ వన్, DRDO సక్సెస్ఫుల్లీ టెస్ట్లు వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఓకేనా, DRDO అనేది ఇటీవల కాలంలో వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది కనుక రూపొందించింది అనమాట. దీని యొక్క పేరు వచ్చేసి వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీనిని రీసెర్చ్ సెంటర్ ఎమోరేట్ అనేది DRDO ల్యాబ్ సపోర్ట్తో ఒడిస్సాలోని చాందీపూర్ వద్ద డెవలప్ చేశారు. ఓకేనా, ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరి సపోర్ట్తో అంటే DRDO సపోర్ట్తో మనకి ఇక్కడ ఒడిస్సాలోని చాందీపూర్ వద్ద డెవలప్ చేశారు. నెక్స్ట్ వన్, కృత్రిమ మేధ పరిశోధనలకు $1.85 గ్రాంట్ అయితే కనుక కేటాయించడం జరిగిందనమాట. సో ఐఐటి హైదరాబాద్తో క్వాల్కామ్ ఒప్పందం చేసుకుంది. కృత్రిమ మేధ ఆధారంగా మరిన్ని సృజనాత్మకమైన ప్రాజెక్టులు, సాఫ్ట్వేర్ను రూపొందించేందుకు ఐఐటి హైదరాబాద్కు అమెరికా క్వాల్కామ్ సంస్థ $1.85 గ్రాంట్ను అందజేసింది. ఓకేనా, సో కృత్రిమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధనలకు సంబంధించి $1.85 అయితే కనుక ఆ అమౌంట్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. ఎవరితో ఒప్పందం అంటే యుఎస్ఏలోని క్వాల్కామ్ సంస్థ నుంచి మనకు హైదరాబాద్కు సంబంధించి ఐఐటి హైదరాబాద్ వారికి $1.85 గ్రాంట్ అయితే అందజేసింది. ఓకేనా, నెక్స్ట్ వన్, సో TSRTCకి జాతీయ స్థాయిలో అవార్డుల పంట. ఓకేనా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ అండర్టేకింగ్ అందించినటువంటి ఏటా అందించే ప్రతిష్టాత్మకమైన 5 నేషనల్ బస్సు ట్రాన్స్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డులు TSRTCకు వరించాయి. ఓకేనా, సో ఇక్కడ మనకు TSRTCకి సంబంధించి జాతీయ స్థాయిలో 5 అవార్డులు అయితే రావడం జరిగిందనమాట. సో ఇక్కడ ఇది ఎవరు ఇస్తారు అంటే అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్. ఓకేనా, సో ఈ సంస్థ మనకు TSRTCకి సంబంధించి
5 అవార్డులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ 4వ తారీఖు 3వ నెల 2024కు సంబంధించి మనకు కరెంట్ అఫైర్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈరోజు టాపిక్ వచ్చేసి లక్క గాజులకు జిఐ నగిషి. ఓకేనా, జిఐ ట్యాగ్ ఇటీవల కాలంలో అంటే ఈ రోజున అంటే 4వ తారీఖు 3వ నెల 2024వ తారీఖున మనకు లక్క గాజులకు జిఐ ట్యాగ్ అని ఇక్కడ మనకు వార్తల్లో నిలిచిందనమాట. జియోగ్రఫికల్ ఇండికేషన్ గుర్తింపు జారీ చేసిన చెన్నైలో రిజిస్ట్రీ. ఓకేనా, సో ఈ జిఐ ట్యాగ్ సంబంధించి దీని యొక్క మెయిన్ బ్రాంచ్ ఎక్కడ ఉందంటే చెన్నైలో అయితే ఉంది. లార్డ్ బజార్ గాజులకు జిఐ ట్యాగ్ దక్కింది. ఓకేనా, సో లార్డ్ బజార్ అంటే లక్క గాజులకు సంబంధించి మనకు జిఐ ట్యాగ్ దక్కిందని ఇక్కడ మనకు వార్తలు చెప్పడం జరుగుతుంది. హైదరాబాదులోని పాత బస్తీలోని గాజులకు లక్క గాజులకు, ఓకేనా, ఈ లక్క గాజులను మనము లార్డ్ బజార్ గాజులను కూడా అనొచ్చు, జిఐ ట్యాగ్ అందింది. దీనితో హైదరాబాదుకు 17 జిఐ ట్యాగ్ ప్రోడక్ట్గా గుర్తింపు పొందింది. ఓకే, తెలంగాణకు సంబంధించి 17వ జిఐ ట్యాగ్ పొందినటువంటి ప్రోడక్ట్గా గుర్తింపు అయితే పొందిందనమాట. లక్క గాజులకు ఇటీవల కాలంలో జిఐ ట్యాగ్ అందింది. ఈ లక్క గాజులు ఎక్కడ ఉంటాయంటే హైదరాబాద్లోని పాత బస్తీల్లో దొరుకుతాయి. ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఒడిశా రాష్ట్రంకు సంబంధించి కటక్ ప్రాంతంలో అభివృద్ధి చేసే వెండి నగిషీలు సిల్వర్ పిలిగ్రీకు కూడా జిఐ ట్యాగ్ మంజూరు చేసింది. ఓకేనా, సో ఈ లక్క గాజులతో పాటు ఒడిశా రాష్ట్రంలో సంబంధించి కటక్ ప్రాంతంలో అభివృద్ధి చేసే వెండి నగిషీలకు కూడా మనకు జిఐ ట్యాగ్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వన్, వార్తాపత్రికల రిజిస్ట్రేషన్లకు కొత్త చట్టం అమలు. వార్తాపత్రికలు మ్యాగజైన్ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన కొత్త చట్టం అమలులోకి వచ్చింది. గతంలో 1867 నాటి ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ చట్ట స్థానంలో భాగంగా దీన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ చట్టం 2023 ప్రభుత్వం నోటిఫై చేయడంతో పాటు నిబంధనలకు గెజిట్లో పేర్కొంది. ఓకేనా, సో 1867 నాటి ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ చట్టంలో మనకు ఇటీవల కాలంలో ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ చట్టం 2023 పిఆర్సి అనేది దాని స్థానంలో వచ్చింది అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, నౌకాదళంలో చేరనున్న సీహాక్ హెలికాప్టర్. నౌకాదళంలో చేరనున్న సీహాక్ హెలికాప్టర్ సముద్ర జలాలలో దాగి ఉన్న శత్రు జలాంతర్గాయులు రాడార్లను నాశనం చేసేందుకు శక్తివంతమైన ఆశ్రయంతో భారత నౌకాదళం సిద్ధమవుతుంది. ఇందుకోసం MH-60R సీహాక్ అనే ఈ హెలికాప్టర్ను తమ అమ్ముల పొదిలో చేర్చుకోనుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దేని నుండి తీసుకున్నారంటే అమెరికా నుండి దిగుమతి చేయడం జరిగింది. దీని యొక్క పేరు వచ్చేసి MH-60R సీహాక్. ఓకేనా, ఈ హెలికాప్టరు నౌకాదళంలో మనకు అమ్ముల పొదిలో చేర్చుకుంది. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, పేదరికం నుండి బయటపడుతున్న భారత్. ఓకే, సో బుకింగ్స్ సంస్థ, అమెరికన్ విశ్లేషణ సంస్థ అయినటువంటి బుకింగ్ సంస్థ ఆధారంగా 2011-12లో దేశ జనాభాలో 12.1% మంది దారిద్ర్యరేఖకు దిగువగా ఉండగా 2022-23లో వారి సంఖ్య 2% తగ్గిపోయిందని ఆర్థిక శాస్త్రవేత్తలు సుర్జిత్ భల్లా కిరణ్ కాసిన్ జరిపిన అధ్యయనంలో వెల్లడించారు. ఓకేనా, సో ఇది ఎవరిచ్చినటువంటి రిపోర్ట్ అంటే అమెరికా విశ్లేషణ సంస్థ అయినటువంటి బ్రూకింగ్స్ సంస్థ ప్రకారం మనకి 2% పేదరికం తగ్గిందని చెప్తున్నాయి. నెక్స్ట్ వన్, వర్షాలు లేక పెరిగిన కర్బన ఉద్గారాలు. అధిక జీడిపి వృద్ధి రేటు, బలహీన ఋతుపవనాల వల్ల 2023లో భారత్లో అదనంగా 19 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలు వెలువడ్డాయని అంతర్జాతీయ ఇంధన సంస్థ తెలిపింది. ఓకేనా, సో ఈ జస్ట్ ఈ నెంబర్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, వేలి ముద్రలను సెకండ్లలోనే గుర్తించే స్ప్రే. వేలి ముద్రలను సెకండ్లలోనే గుర్తించే స్ప్రే అయితే ఇటీవల కాలంలో డెవలప్ చేయడం జరిగిందనమాట. సో వస్తువులపైన స్పష్టంగా వేలి ముద్రలను కనుగొనేందుకు చైనాలోని షాంఘై నిర్మల్ విశ్వవిద్యాలయం, బ్రిటన్లోని బాత్ వర్సిటీ పరిశోధకులు
ఆ అద్దకం స్ప్రేను అభివృద్ధి చేశారు. దీనిని లెటెంట్ ఫింగర్ ప్రింట్స్గా పిలవడం జరుగుతుంది. దీని ద్వారా మనము వేలిముద్రలను సెకండ్లోనే గుర్తించే స్ప్రే అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్. ఏపీలోని మేజర్ ప్రాజెక్టులని జాతికి అంకితం చేసిన మోదీ. ఏపీలోని మేజర్ ప్రాజెక్టులని జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ గారు. ఓకేనా. విశాఖ ఫైనరీలో 3 ప్రాజెక్టులని వర్చువల్గా ప్రారంభించారు. నాగాయలంక ఫీల్డ్ ఫేజ్ 1 ప్రారంభమైంది. పెట్రోలియం అండ్ ఎనర్జీ యూనివర్సిటీకి భూమి పూజ చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్. మహిళా సమ్మాన్ సేవింగ్స్లో ఏపీ సత్తా. 1.35 లక్షల ఖాతాలతో 5వ స్థానంలో ఏపీ ఉండగా, దేశం మొత్తం మీద 24.13 లక్షల మహిళా సమ్మాన్ సేవింగ్స్ ఖాతాలు ఉన్నాయి. దీంట్లో మనకు 5వ స్థానం అయితే రావడం జరిగిందనమాట. సో ఏపీకి సంబంధించి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి మనకు ఏపీ కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని కూడా స్పెషల్ ఫోకస్ అయితే చేయండి. మరి ఈ మహిళా సమ్మాన్ ఖాతాలలో మొదటిగా ఏది ర్యాంక్? ఫస్ట్ ర్యాంక్ ఏంటంటే మహారాష్ట్రకు సంబంధించి 4.88 వేల ఖాతాలు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 5వ ర్యాంక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సంబంధించి 1.35 లక్షల ఖాతాలు అయితే కనుక మహిళా సమ్మాన్ సేవింగ్స్ సమ్మాన్ అకౌంట్స్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్. విద్యుత్ నాణ్యతలో ఏపీ నెంబర్ 1. విద్యుత్ నాణ్యతలో ఏపీ నెంబర్ 1. స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ 2023 విడుదల చేసిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీలో మనకు ఏపీకి ఎన్నో ర్యాంక్ అంటే మొదటి ర్యాంక్ అయితే వచ్చింది. నెక్స్ట్ వన్. 36 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో అత్యధికంగా ఏపీకి 83.25 పాయింట్స్తో మనకు స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ అనేది మనకు విద్యుత్ నాణ్యతలో మొదటి ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్. వెర్స్టాపెన్ షో షురు అయిందంట. ఓకేనా. బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ సొంతం. వరుసగా గత 3 సీజన్ల పాటు ఫార్ములా 1 సర్క్యూట్ను శాసించిన రెడ్బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ కొత్త సీజన్కు మళ్ళీ అదే జోరుతో మొదలుపెట్టాడు. 2024 తొలి F1 రేస్లో విన్ అయినటువంటి బహ్రెయిన్ గ్రాండ్ ప్రీలో వెర్స్టాపెన్ విజేతగా నిలవడం జరిగింది. ఓకేనా. సో ఇది మనకు ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా 3/3/2024 సంబంధించి, అలాగే 4/3/2024 సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండి.